అన్న ఇది నార్మల్గా అయితే ఎంత కాస్ట్ వరకు ఉంటుంది? 3,80,000 సార్. ఈ మానిటర్ మీద 4 ఆప్షన్స్ 1, 2, 3, 4. స్మార్ట్ ఫోన్ ఎత్తైతే యూజ్ చేస్తామో దీని ఆప్షన్స్ కూడా అంటే ఉంటాయి. ఏం సార్ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదా జాబ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా. ఏదైనా బిజినెస్ కొత్తగా ఏదైనా ప్లాన్ చేద్దాం అన్న ప్లానింగ్ ఉన్నా. నాకు తెలుసా జాబ్ టైమింగ్స్ అట్లా కొంచెం బ్యాలెన్స్ చేసేది ఉంటే బాగుంటది అని ఒక దగ్గర తీసుకోవతా. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు కంప్లీట్ గా అర్థమైంది. సో అది ముఖ్యంగా లేడీస్ కి సంబంధించింది. ఓకే, సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నీకు అర్థమైపోద్ది. నేను తీసుకెళ్తా, నడిపోదాం. నిజంగా చాలా మరి వచ్చేసిన రోజా ఎక్కడికి వచ్చినాం? పల్లూస్ ఎంబ్రాయిడరీ. ఎస్, మరి దీని గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు మనం ఎంబ్రాయిడరీ ఉన్న వర్క్ ఉన్న డ్రెస్సెస్ వేసుకున్నాం, కానీ ఆ వర్క్ ఎలా జరుగుతుందో ఇప్పటికి తెలియదు. ఇది ఒక మంచి బిజినెస్ అనే విషయం కూడా ఎవరు తెలియదు. అది కూడా కరెక్టే. చాలా వరకు అయితే మగ్గం అని, తర్వాత బొటిక్ అని ఇట్లాంటివన్నీ ఒక బిజినెస్ ఐడియాస్ ఉండొచ్చు, కానీ అసలు దీంట్లో ఏం బిజినెస్ చేయొచ్చు అంతే కదా. అంతే. ఓకే, సో మరి లోపలికి వెళ్దాం. అసలు వర్క్ ఎలా జరుగుతుంది, ఎలా ప్రాసెస్ ఉంటది, ఎంత టైం పడుతుంది, ఎలాంటి డిజైన్స్ మనం ప్రింట్ చేయించవచ్చు అనే విషయాలన్నీ తెలుసుకుందాం. సో మరి వెళ్దామా? చలో. డన్. సో మనం వచ్చేసినాం. ఇదే మిషన్ అనమాట. సో మరి ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం దీని మీదనే జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం దీని కమాండ్స్ ఇచ్చేస్తే ఇది కంప్లీట్గా ఎలా వర్క్ చేస్తుంది అనేది అన్న చెప్తారు మనకు. సో హాయ్ ఎట్లున్నారు? బాగుంది. సో మరి ఎలా వర్క్ చేస్తుంది మిషన్? సార్ ఇది కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్ సార్. సింగిల్ హెడ్. ఇండివిజువల్గా వాడుకునే వాళ్ళు అంటే యూజ్ చేసే వాళ్ళకి లేడీస్ టైలర్స్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకి మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, ఈజీ టు యూజ్ అయ్యేది. ఈజీ టు యూజ్ సార్. ఎగ్జాక్ట్లీ స్మార్ట్ ఫోన్ ఎత్తైతే యూజ్ చేస్తామో దీని ఆప్షన్స్ కూడా అంటే ఉంటాయి. ఎక్కువ ఏముండదు, చాలా ఈజీగా అది ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా కంఫర్ట్గా ఉంటుంది అందరికి. సింగిల్ ఆపరేటర్ అవసరం లేదు, ఎవరికి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది తీసుకుంటే ఓన్ గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓన్ గా ఆపరేట్ చేసుకోవచ్చు. మనం మిషన్ డెమో 1 డే చెప్తాం. ఓకే, డెమో క్లాసెస్ కూడా ఉంటాయి, ఉండిద్ది. ఆ డెమోలో వాళ్ళకి అర్థమైపోతుంది, ఇంకా వాళ్ళే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఏదైనా టెక్నికల్ గా ఏదైనా డిస్ప్లేలో ఏదైనా ప్రాబ్లం అంటే మిషన్ పరంగా అయితే ఏం ప్రాబ్లమ్స్ రావు. ఓకే, ఏదైనా ఆప్షన్స్ తెలియక మనం వెళ్ళిపోతే అది మాత్రం వీడియో కాల్ ఆడియో కాల్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, మన కంపెనీకి కాల్ చేసేసి ఇదండి పరిస్థితి అని చెప్పి దాన్ని మనం వీడియో కాల్ ఆడియో కాల్లోనే వివరించి చెప్పేస్తాం. క్లియర్ అయిపోతుంది. ఇంకా మిషన్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం ఏం రావు. 1 year వరకు వారంటీ ఇస్తున్నాం మనం మిషన్ మీద. ఆ 1 year వారంటీలో ఏదైనా సర్వీస్ ఏదైనా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనీ ఏం తీసుకోకుండా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. సర్వీస్ మీరే ప్రొవైడ్ చేస్తాం. మేము ప్రొవైడ్ బయట ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఫోన్ చేస్తే ఎంతసేపు అట్లా? 24 hours అండి. 24 గంటల్లో మనం కంప్లైంట్ తీసుకుని ఉన్న లొకేషన్ బట్టి వెళ్ళి డిస్టెన్స్ బట్టి మనం చెప్తాం అనమాట కస్టమర్కి. ఓకే, ఒక రోజులో వస్తామా, 2వ రోజు వస్తామో దాన్ని క్లియర్ చేసి వెళ్ళిపోతాం అనమాట. దాదాపు ప్రాబ్లమ్స్ రావు. ఇప్పటి వరకు మన దగ్గర చాలా మంది మిషన్స్ తీసుకెళ్లారు, హ్యాపీగా వాళ్ళు వర్క్ చేసుకుంటారు. ఇంతవరకు అసలు ఫోన్ కాల్స్ కూడా లేవు అనమాట. అంటే డౌట్స్ కూడా రావాల్సిన అవసరం లేదు, అంటే ఎక్స్ప్లెయిన్ చేసే వస్తాం మేము కస్టమర్కి. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది డౌట్ పడతారు, నేను చదువుకోవాలా దీని గురించి? లేదండి, స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం తెలిస్తే చాలు. చదువు గురించి అయితే దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే టైలరింగ్ తెలిసిన వాళ్ళు అయితే కొంచెం జాకెట్స్
వాటికి వాళ్ళ కొలతల ప్రకారం పెట్టుకుని ఎక్కడ కావాలో అక్కడ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అంతవరకే, అంతే తప్ప కొంచెం రిలేటివ్ వర్క్ తెలిసిన వాళ్ళు అయితే ఇంకొంచెం బాగుంటుంది. కొంచెం అంతే. బాగుంటుంది. సో మరి ఇది ఎలా వర్క్ చేస్తుంది మిషన్? సార్ ఇది వచ్చేసరికి 12 నీడిల్స్ ఉంటాయి సార్ దీంట్లో, చూసారుగా 12 నీడిల్స్ ఉంటాయి. 12 కలర్స్ థ్రెడ్స్ మనం వెనకాల అరేంజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన థ్రెడ్స్ అరేంజ్ చేసుకోవచ్చు, కలర్స్ మనకి నచ్చిన కలర్. ఏ డిజైన్ అయితే మనం తీసుకుంటాం ఆ డిజైన్ తగ్గట్టు కలర్ సెట్టింగ్ మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేలో మనకి చూపిస్తూ ఉంటుంది. చాలా ఈజీ అండి. దీంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ మానిటర్ మీద 4 ఆప్షన్స్, 1, 2, 3, 4. ఈ 4 ఆప్షన్స్ గురించి తెలుసుకుంటే చాలా ఈజీ వర్క్ చేయడం అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ లో డిజైన్ సెలెక్షన్. సెకండ్ ఆప్షన్ లో ఆ డిజైన్ ఉన్న వెడల్పు పొడవు, అంటే విత్ వెడల్పు పొడవు ఎంత ఉంది అని చూసుకుంటాం. థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒక్కొక్క డిజైన్ లో 4 కలర్స్ ఉంటాయి, మ్యాచింగ్స్ 2 ఉంటాయి, 3 ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి. ఆ మ్యాచింగ్స్ ఏమేమి పడుతున్నాయో చూసుకుంటాం. ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసరికి మనకి ఆ మ్యాచింగ్ సెట్ చేసేసుకొని రన్ చేసుకుంటాం. అంతే వర్క్ స్టార్ట్ చేసుకోవడం అనమాట. చాలా ఈజీగా అనమాట. ఇప్పుడు కుడుతున్నప్పుడు థ్రెడ్ దిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది కదా, రెడ్ లైట్ వెలుగుతాను, బ్లింక్ అవుతాను, బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు అర్థమైపోయింది థ్రెడ్ దిగిందని. సింగిల్ హెడ్, ఇది ఒక హెడ్ కాబట్టి ఒక హెడ్ ఏ నీడిల్ నెంబర్ దిగిందో దారం అనేది ఆ నెంబర్ ఇక్కడ మనకి డిస్ప్లే చూపిస్తూ ఉంటుంది. సూపర్. అంటే కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ వర్క్ జరుగుతుంది, మనం వేరే చోట వేరే వర్క్ చేసుకుంటున్నాం, ఎందుకు ఆగిందని మనకు అర్థం కాదు. ఇక్కడ చూసుకోవచ్చు 7వ నెంబరు లేదా 4వ నెంబర్, 12వ నెంబర్ థ్రెడ్ దిగింది, అది మనం చూసుకోవటం. జస్ట్ ఆ థ్రెడ్ ఎక్కించుకోవటం, మళ్ళీ రన్ చేసుకోవటం. చాలా ఈజీ. మరి డిజైన్ ఎలా ఇవ్వాలి దానికి? సో ఈ డిజైన్స్ మనం మిషన్ తో పాటు 5000 డిజైన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. పెన్ డ్రైవ్, ఈ పెన్ డ్రైవ్ లో మనం 5000 డిజైన్స్ లోడ్ చేసి ఇస్తాం. ఈ డిజైన్స్ సంబంధించిన ఇమేజెస్ ని మనం వాట్సాప్ లో కస్టమర్ అందిస్తాం. అవి మనం చూసుకొని వాటి మీద నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అనే పేరు ఉంది, ఆ ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్ లో 100 డిజైన్స్ ఉన్నాయి, 1 నుండి 100 దాకా నెంబర్స్ ఉంటాయి. అది మనం ఇమేజెస్ లో చూసుకొని మానిటర్ లో సెట్ చేసేసుకొని సేమ్ కృష్ణ మనకి ఏదైతే నెంబర్ నచ్చిందో ఆ నెంబర్ దీంట్లో చూసుకోవటం అనమాట. సెట్ చేసుకుంటాం. అది ఈజీ, ఏది కావాలో అది చూసుకోవటం. అంటే కస్టమర్ కి మనం దీని మీద చూపిస్తే అర్థం కాదు, సో వాళ్ళకి మొబైల్ అయితే చూపించచ్చు. సో ఇందులో పెన్ డ్రైవ్ లో ఏముందో ఇందులో డిజైన్స్ అన్ని చూపెట్టి బ్రౌజ్ చేసుకోవచ్చు. చేసుకొని మనకి ఏదైతే నెంబర్ దాంట్లో చూసాం ఇమేజెస్, అది బాగుంది ఆ డిజైన్ నెక్, దాన్ని దీన్ని సెలెక్ట్ చేసుకోవటం, ఆపరేటింగ్ చేసుకోవడం. చాలా ఈజీ అనమాట. మ్యాచింగ్స్ కూడా మన ఇష్టం, మనకి కలర్ తగ్గట్టుగా మనం ఏది మ్యాచింగ్ అవ్వాలో అది చేసుకోవచ్చు అనమాట. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మన మిషన్ మీద మహేష్ బాబు గారిది గుంటూరు కారం సంబంధించిన ఇమేజ్ ని ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఇది చూస్తానికి చాలా కొంచెం గజిబిజిగా ఉన్నట్టుగా ఉంది, కాకపోతే ఇది కంప్లీట్ అయితే మన దీని లుక్ బాగుంటుంది కంప్లీట్ అయితే. అన్నా ఇది నార్మల్ గా అయితే ఎంత కాస్ట్ వరకు ఉంటుంది సార్? ఇది 3,80,000 సార్. 3,80,000 ఫుల్ జిఎస్టీ బిల్ తో. ప్లస్ జిఎస్టీ కలిపేసి కంప్లీట్ గా ఎటువంటి లేదు. 3,80,000కి కస్టమర్ కొన్నట్టయితే వాళ్ళకి మనకు 1 year పాటు సర్వీస్ వారంటీ ఇస్తున్నాం. మిషన్ తో పాటు కాంప్లిమెంటరీ కింద మనం యూపీఎస్ ఒకటి, పేపర్ రోల్ ఒకటి, థ్రెడ్స్, జెరీ, ఇట్లా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి సార్. ఒకవేళ థ్రెడ్స్ అయిపోయాయి అనుకోండి, మీ దగ్గర మళ్ళీ వచ్చి తీసుకోవచ్చండి. మన దగ్గర దాదాపుగా 100+ కలర్స్ ఉన్నాయి. సింగిల్ షేడ్ లోనే 100 ఎబోనే ఉన్నాయి మన దగ్గర. జరీస్ కూడా దాదాపుగా 20 కలర్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఉన్న జరీస్ అన్ని కలర్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ మిషన్ కి సంబంధించిన ప్రతి మెటీరియల్ మన దగ్గర దొరుకుతుంది. బయటికి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మన దగ్గర టెక్నీషియన్స్ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. వేరే భాష అది ఇబ్బంది లేదు, లాంగ్వేజ్ పరంగా అయితే ఇబ్బంది ఏం లేదు. మన తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా చక్కగా వివరిస్తారు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ మన దగ్గర ఉందన్నమాట. సూపర్. సో మరి ఇంకా తెలుసుకుందాం దీని గురించి. మామూలుగా ఇప్పుడు మనం బొటిక్లు అవన్నీ కూడా స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అని అంటే మగ్గం వర్క్స్ అవన్నీ కూడా చాలా కామన్ గా, సో మనకి వర్కర్స్ కావాల్సి ఉంటుంది, మగ్గం వేసే వాళ్ళ దాని మీద నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. ఒకసారి వర్కర్స్ దొరకరు అండ్ చాలా
కాస్ట్లీ కూడా ఉంటాయి మగ్గం వర్క్స్ అని చెప్పాలంటే. సో వాటికి కొంచెం ఇట్లా మన బడ్జెట్ లో కొంచెం అఫోర్డబుల్ గా ఇట్లా ఎంబ్రాయిడరీ, థ్రెడ్ వర్క్స్, హ్యాండ్ వర్క్స్ ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు కదా. సో ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ కంప్యూటర్ వర్క్స్ అన్నమాట. సో దీంట్లో మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. యాజ్ ఎ బిజినెస్ గా కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్లానే మనం డిఫరెంట్ స్టైల్స్ మనం సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఫేవరెట్ వర్క్స్ ని కూడా మనం ఇక్కడ ఎంబ్రాయిడరీ చేయించవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి దీపం లాంటిది, ఎంత క్యూట్ గా విత్ ఆరెంజ్, సిల్వర్, బ్లూ అండ్ గోల్డ్ లైన్స్ లో. అండ్ ఇది చాలా ట్రెడిషనల్ లుక్, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా 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 బాగుంటుంది అనమాట, మంచి పికాక్ టైప్ లో. అండ్ ఇది చాలా క్యూటెస్ట్ మోడల్. సో కలంకారీ ప్రింట్స్ అవన్నీ కూడా వచ్చాయి కదా, సో అలాంటి మోడల్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మీద అన్నమాట. సో కంప్లీట్ పాట్ నెక్ అండ్ మంచి డిజైన్. సో ఇది చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది విత్ పింక్, బ్లూ, మంచి డిఫరెంట్ కలర్స్, మల్టీ కలర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, వావ్, మంచి ఇది ఇంకొక డిఫరెంట్ పాట్ నెక్ అన్నమాట. చాలా ట్రెడిషనల్ అంటే ట్రెడిషనల్ లుక్. అండ్ మన హాఫ్ సారీస్ కి వాటికి ఎంత బాగుంటుందో కదా, క్యూట్ మిర్రర్ డిజైన్. సో ఇప్పుడు మనకి దసరాకి, నవరాత్రికి ఇట్లాంటి మిర్రర్ వర్క్స్ వేసుకోవాలని చాలా అనిపిస్తుంటది కదా. సో అంత కాస్ట్ పెట్టి తీసుకోకపోయినా మనం ఇట్లా జస్ట్ కంప్యూటర్ వర్క్స్ మీద ఇలాంటివి తీసుకుంటే కూడా బాగుంటది. ఇది హైదరాబాద్ లోనే అవైలబుల్ గా ఉంటుందా, లేకపోతే మీ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయా? మన బ్రాంచెస్ ఉన్నాయండి, ఆంధ్ర, తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రాకి వచ్చేసరికి నరసరావుపేట మెయిన్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్, ఓకే. తర్వాత తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం, మన తెలంగాణలో మలక్పేట, హైదరాబాద్, ఓకే. హైదరాబాద్, మలక్పేట ఇక్కడ బ్రాంచ్ అనమాట. ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి మనకి. మీరు ఎక్కడ మీ దగ్గరలో ఉన్న ఈ బ్రాంచెస్ లో ఎక్కడికైనా మీరు వెళ్ళి డెమో చూసుకోవచ్చు. డెమో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే. మనకి ఏ మిషన్ కావాలి ఏందనేది డీటెయిల్స్ మీరు అక్కడ కనుక్కోవచ్చు వివరంగా. రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, నరసరావుపేట, మన హైదరాబాద్, తెలంగాణ ఇక్కడ మలక్పేట అనమాట బ్రాంచ్. ఓకే, సూపర్. సో మరి ప్రైజెస్ పరంగా మాట్లాడుకుంటే ఎక్కడి నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది మనకు? మినిమం 500 నుండి డిజైన్ స్టార్టింగ్ ఉంటుంది. ఇంకా డిజైన్ ఉన్న దాన్ని బట్టి రేటు పెరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు డిజైన్ ని బట్టి రేట్ ఇస్తూ ఉంటారు, అట్లా మనం తీసుకోవచ్చు అనమాట. మినిమం స్టార్టింగ్ 400-500 అట్లా స్టార్టింగ్ ఉంటాయి. అక్కడ నుండి 1000, 1200, 1500 వర్క్ ను బట్టి మనం అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. సో మరి ఒకవేళ అర్జెంట్ ఉన్న వాళ్ళకు, అంటే మాకు అర్జెంట్ వర్క్ ఉంది, మాకు రేపో ఎల్లుండో కావాలి అన్న వాళ్ళకి మీరు ఇచ్చేస్తారా టైంకి? ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఒకసారి? సార్ ఎగ్జాక్ట్ డిజైన్ బట్టి టైమింగ్ మనం సెట్ చేసుకోవచ్చు, అంటే టైం చెప్పుకోవచ్చు. ఒక కంప్లీట్ బ్లౌజ్ అనుకుందాం, ఒక మంచి బ్లౌజ్ రోజుకి వచ్చేసి ఒక 2 అవుతాయండి. 2 బ్లౌజులు చేసుకోవచ్చు. 2 బ్లౌజులు చేసుకోవచ్చు. 2 బ్లౌజులు చేసుకోవచ్చు. ఒక బ్లౌజ్ ఎంత సేపట్లో కంప్లీట్ అవుతుంది? డిజైన్ ఉన్న టైమింగ్ బట్టి రన్ అయ్యింది. దాన్ని ఎగ్జాక్ట్ గా చెప్పలేము. ఒక అరగంట అటు ఇటుగా అవచ్చు అని అనుకున్న దానికి. 2 అవర్స్ 3 అవర్స్ లో డిజైన్ అయ్యింది అనుకుంటే ఇంకో అవర్ ఎక్స్ట్రాగా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుంది. అంటే మన పని థ్రెడ్ తెగడము దానికి. దీంట్లో ఏం లేదండి, ఇన్ కేస్ థ్రెడ్ తెగితే కొంచెం 1 నిమిషం అట్లా లేట్ అయిపోయింది. థ్రెడ్ తెగకుండా కుడతా ఉంటే మాత్రం మనకి అనుకున్న టైం ప్రకారం అయిపోతా ఉంటుంది. ఓకే. సో మరి 2 to 3 hours లో బ్లౌజ్ కంప్లీట్ అయిపోద్దంట. మా అంటే 4 hours అనుకున్నాం. సో రోజుకి 2 బ్లౌజెస్ అనేవి మనం ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు, దాని కమాండ్ ఇచ్చుకోవచ్చు. సో మంచి బిజినెస్ ఇది స్టార్ట్ చేసుకుంటే. సో అన్న వాళ్ళు అయితే 400 నుంచి 500 నుంచి డిజైన్ స్టార్ట్ అవుద్ది అనమాట. సో మీ డిజైన్ని బట్టి, మీ డిజైన్ ఎంత ఎక్కువ ఉంది, ఎంత రిచ్ ఉంది, మీ డిజైన్ ప్రింటింగ్ లెంత్ ఎంత ఉంది, దాన్ని బట్టి మీ ప్రైస్ అనేది డిసైడ్ అవుద్ది. సో మా రోజా ఏమైనా బిజినెస్ ఐడియాస్ వచ్చినాయా? బిజినెస్ ఐడియాస్ ఏమో కానీ అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. సో అలాంటి, బట్ సీరియస్ గా చెప్పాలంటే చాలా మంచి బిజినెస్ ఐడియా అండి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు, యంగ్స్టర్స్, మనలాంటి యంగ్స్టర్స్ ఏంటంటే జాబ్ తో పాటు ప్యారలల్ గా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటారు. సో మరి మిషన్ గురించి మాట్లాడేసుకుంటే, మరి మిషన్ ఎట్లా వస్తుంది మా వరకు అంటే, వీళ్ళు అన్ని డెలివరీ చేస్తున్నారు అన్నమాట. సో మెషిన్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా వీళ్ళు కొరియర్ చేస్తారు. జస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి మా దగ్గర ఇది అయిపోయింది, మాకు ఇది కావాలి అని అంటే వాళ్ళు ఎక్కడికైనా కొరియర్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంది. మీరు ఒక్కసారి మెషిన్ తీసుకున్న తర్వాత సర్వీస్ దగ్గర నుంచి తీసుకుని దానికి కావాల్సిన ఎక్విప్మెంట్లు అన్ని వాళ్ళే చూసేసుకుంటారు. మీకు క్లాసెస్ చెప్తారు, గైడ్ చేస్తారు ఎట్లా వాడాలో అని చెప్పేసి. ఇలా చిన్న చిన్న బ్రెయిన్లు ఉన్న తొందరగా అర్థం కాదు కదా వాళ్ళకు కూడా, అంటే వీళ్ళకు సో బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తారన్నమాట. సో అది వీడియో. మరి వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.